పైలోనేడల్ సైనస్ అంటే ఏంటి? అసలు ఎంతమందికి తెలుసు ఈ పైలోనేడల్ సైనస్ అనేది? ఈ డిసీజ్ ఉందనేది కూడా చాలా మందికి తెలీదు. బట్ ఈ డిసీజ్ ఈ మధ్యన చూస్తే చాలా మందికి కామన్‌గా ఉంటుంది. దీనికి ముఖ్య కారణము ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం. మేబీ మీరు సాఫ్ట్‌వేర్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఏ బిజినెస్ అయినా సరే ఎక్కువ సేపు ఒకటే ప్లేస్‌లో కూర్చోవడం వల్ల బటక్స్‌కి మధ్యన ఉన్న ప్లేస్‌లో ఎక్కువ హెయిర్ ఉండడం వల్ల గానీ, చెమట ఉండడం వల్ల గానీ, అక్కడ ఒక చిన్న గుల్ల లాంటిది లేకుంటే పింపుల్ లాంటిది డెవలప్ అయ్యి అది యాబ్సెస్‌గా మారి అది కాస్త పైలోనేడల్ సైనస్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ముఖ్య కారణం చూసుకుంటే గనక హెయిర్. కాబట్టి కల్ప్రిట్ అనేది హెయిర్ కాబట్టి అక్కడ ఆ ఏరియాలో హెయిర్ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఈ పైలోనేడల్ సైనస్ వస్తే గనక కన్వెన్షనల్ మెథడ్‌లో ఓపెన్ సర్జరీ చేయించుకుంటే 1 మంత్ బెడ్ రెస్ట్ ఉండాలి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో నేను చేసే లేజర్ సర్జరీ ఏదైతే ఉందో 1 డేలో డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ వితిన్ సెకండ్ డే నుంచి మన ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. మళ్ళీ కూర్చోవచ్చు. అన్ని పనులు చేసుకోవచ్చు. బట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే మళ్ళీ ఫ్యూచర్‌లో పైలోనేడల్ సైనస్ రావద్దు అనుకుంటే గనక ఆ ఏరియాలో కంపల్సరీగా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనే ప్రాసెస్‌ని చేయించుకోవాలి. అక్కడ హెయిర్ లేకుంటే గనక పైలోనేడల్ సైనస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుంటాయి.